శివపురం గ్రామంలో శివరాం అనే వ్యక్తి నివసిస్తున్నాడు. అతనికి పూర్వీకుల నుంచి వారసత్వంగా సంక్రమించిన భూమి చాలా ఉంది. అతను ఆ పొలంలో పంట పండించేవాడు. అలా పండించిన పంట నుండి చాలా డబ్బు సంపాదించాడు. కాని అంత సంపద ఉన్నప్పటికీ కూడా శివరాం నిజాయితీ, దయాగుణం కలవాడు. అదే గ్రామంలో ఉంటున్న దేవయ్య అనే రౌడీకి శివరాం పొలాల మీద ఎప్పటినుంచో ఆశుంది. అతడు ఎప్పుడూ కూడా శివరాం పొలాలని ఆక్రమించుకోవాలని ప్రయత్నాలు చేసేవాడు. శివరాం పెద్దగా చదువుకోలేదు. ఆ విషయం తెలిసిన దేవయ్య దానిని ఆసరాగా చేసుకుని ఒకరోజు పొలం కాగితాల్లో దొంగ వేలిముద్ర వేసి శివరాం మీద తప్పుడు ఆరోపణలు చేసి అతనిని ఆ ఊరు నుండి బహిష్కరించేలా చేశాడు. శివరాం గ్రామానికి వెలుపల ఒక చిన్న గుడిసెలో జీవనం కొనసాగిస్తున్నాడు. మరియు అడవిలో కట్టెలు కొట్టి అమ్మగా వచ్చిన డబ్బుతో అతని కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఏమండి, భగవంతుడు మనల్ని ఇలా ఎందుకు శిక్షిస్తున్నాడో నాకు అర్థం కావడం లేదు. ఈ నిందను భరించడం కన్నా చనిపోవడం మేలనిపిస్తోంది. గౌరీ, ఆ భగవంతుడు మనల్ని పరీక్షిస్తున్నాడు. ప్రతి ఒక్కరి జీవితంలో కష్టాలనేవి వస్తూ ఉంటాయి. కష్టాలని, సుఖాలని రెండింటినీ సమానంగా తీసుకోగలగాలి. ఒకరోజు శివరాం కట్టెలు కొట్టడానికి అడవికి వెళ్లాడు. మధ్యాహ్న సమయంలో తెచ్చుకున్న భోజనం తినబోతోండగా అక్కడికి ఒక సాధు వచ్చాడు. భిక్షాం దేహి, భిక్షాం దేహి. నాయనా, తినడానికి ఏవైనా ఉంటే పెడతావా? అయ్యో, బాబాకి పెట్టడానికి ఇంట్లో కూడా ఏమీ లేదు. అలా అని బాబాని ఉట్టి చేతులతో పంపించలేను. అలా చేస్తే పాపం చుట్టుకుంటుంది. అలా ఆలోచించిన శివరాం తన కోసం తెచ్చుకున్న భోజనాన్ని బాబాకిచ్చాడు. నన్ను క్షమించండి బాబా, ప్రస్తుతానికి మీకు ఇవ్వడానికి నా దగ్గర ఇవి మాత్రమే ఉన్నాయి. నాయనా, నేనొక సాధువుని. నాకేమీ పంచభక్ష పరమన్నాలు అవసరము లేదు. ప్రేమ మరియు ఆతిథ్యంతో ఒక్క రొట్టి ఇచ్చినా అది నాకు విందు భోజనంతో సమానం నాయనా. భోజనం తినడం పూర్తయ్యాక సాధువు శివరాంతో, నాయనా, నువ్వు గ్రామంలో కాకుండా ఇక్కడెందుకుంటున్నావు? ఇక్కడ అడవి జంతువుల వల్ల ప్రమాదం ఉండొచ్చు. శివరాం జరిగిందంతా సాధువుకి వివరించాడు. అప్పుడు సాధువు తన జోల నుంచి కొన్ని గోధుమ గింజలను శివరాంకిచ్చి, ఇవి తీసుకో నాయనా. ఈ గోధుమ గింజలను మీ తోటలో చల్లి నీటితో తడిపి రాత్రంతా అలా వదిలిపెట్టు అని చెప్పి సాధువు అక్కడ్నుంచి వెళ్లిపోయాడు. శివరాం తన తోటలో గోధుమ గింజలను జల్లి పడుకున్నాడు. మరుసటి రోజు ఉదయం అతని భార్య గౌరీ అక్కడి దృశ్యాన్ని చూసి కళ్ళు మెరిసిపోయాయి. అక్కడ తాను చూస్తోంది కలో నిజమో తెలియడం లేదు. ఎందుకంటే పొలం మొత్తం కూడా బంగారపు గోధుమ పంట పండింది. ఏమండి, ఇలా వచ్చి చూడండి, అద్భుతం జరిగింది. బంగారపు పంటను చూడండి, మనం మళ్లీ ధనవంతులమయ్యాం. బంగారపు పంటను చూసిన శివరాం ఆనందానికి హద్దుల్లేవు. దాని నమ్మి ఆ డబ్బుతో మునుపటిలా మంచి జీవితం జీవించసాగారు. మెల్లమెల్లగా ఈ బంగారపు పంట సంగతి దేవయ్యకి తెలిసింది. బంగారం మీద దురాశతో శివరాం దగ్గరకు వెళ్లి నటించడం మొదలుపెట్టాడు దేవయ్య. శివరామన్నా, నన్ను క్షమించు. నేను చాలా పెద్ద తప్పు చేశాను. నేను నీ పట్ల పెద్ద పాపం చేశాను. నువ్వు నాకు అన్నయ్యతో సమానం. అన్నా, నా పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకోవాలనుకుంటున్నాను. నేను మీ పొలాలన్నీ మీకు తిరిగి ఇచ్చేస్తున్నాను. శివరామన్నా, ఇవి మీరు తిరిగి తీసుకోవాలి. లేదంటే నన్ను నేనెప్పటికీ క్షమించుకోలేను. ఈ విధంగా దేవయ్య శివరాం ఆస్తులన్నీ తిరిగిచ్చేశాడు. ఇప్పుడు నా వద్ద ఏమీ మిగల్లేదు. శివరామన్నా, ఈ పాపికి ఒక ఉపకారం చెయ్యండి. నాకు కొన్ని బంగారు పంట గింజలను ఇవ్వండి. దయాగుణం కల శివరాం దేవయ్య కుటిల బుద్ధి అర్థం చేసుకోలేక బంగారపు పంట గింజలను ఇచ్చాడు. ఈ మూర్ఖుడు శివరాముని మాయ చేయడం చాలా సులభం. నేను ఈ దేశంలోనే పెద్ద సేట్నవుతాను. సేట్ దేవయ్య,
మరియు దేవయ్య తన మొత్తం పొలంలో బంగారపు గింజలను జల్లి పడుకున్నాడు. మరుసటి రోజు ఉదయం లేచి అక్కడి దృశ్యాన్ని చూసి అలా ఉండిపోయాడు. ఎందుకంటే అతని పొలమంతా కూడా బంజరు భూమిగా మారిపోయింది. ఇక అక్కడ ఎలాంటి పంట కూడా పండదు. భగవంతుడా, నేను దోచుకున్నదంతా పోయింది. నా భూమి మొత్తం పాడైపోయింది. ఇప్పుడు దేవయ్యకి పశ్చాత్తాపపడ్డం తప్ప అతనికంటూ ఏమీ మిగల్లేదు. అందుకే మనమెప్పుడూ మంచితనంతో ఉండాలి. చెడు ఆలోచనలు ఎప్పటికైనా చెడు ఫలితాన్నే ఇస్తాయి. మరి ఇలాంటి మంచి మంచి పద్యాలు, పాటలు, కథలు చూడాలనుందా? ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ అమ్మా నాన్నలకు చెప్పి మాకు సబ్స్క్రైబ్ చేయించరా? ఈలోగా మేము మీకోసం బోలెడు వీడియోలను తయారు చేసే ప్రయత్నంలో ఉంటాం. అంతవరకు సెలవా మరి. టాటా.